సూత్రములయ్యా, సూత్రములు ప్రభా. దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధ నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. లోకరక్షకుడా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు మంగళవారం ఉదయ కాలసిన దేవుడు నా హృదయాన్ని తెలియపరిచిన ఒక మాటను మీకు తెలియపరచాలని ఆశపడి మీ ముందుకు వచ్చాను. అందరూ బాగున్నారా? ఉదయ కాలసిన గత రాత్రి కాలమంతా కూడా చక్కని నిద్రనిచ్చి మరొక రోజు మన జీవితంలో కనుమతించి మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి మరొక రోజులకి సంతోషంగా ఆనందంగా అడుగుపెట్టే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. మరి ఉదయకాలసి నిద్ర లేచి ఆయన పాదాలు పట్టుకుని ఆయన సన్నిధిలో ప్రార్థన చేశారా? ఆయన స్తుతించారా? ఆయన ఆరాధించారా? ఆయన ప్రార్థించారా? ఆయన మహిమపరిచారా? ఆయన కనపరిచారా? దేవా, గత రాత్రికాలం మొత్తం చక్కని నిద్రనిచ్చావయ్యా. మరొక రోజు మా జీవితాలకు అనుమతించావు నానా. సంతోషంగా ఆనందంగా మరొక రోజులో అడుగుపెట్టే భాగ్యాన్ని మాకు ఇచ్చావయ్యా. అందరు బట్టి హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాను ప్రభా. ఈ దినమంతా మాకు తోడుగా ఉండయ్యా. అన్ని విషయాల్లో మాకు నీ సహాయం అందించినానా. నీ బిడ్డలుగా బ్రతికే అవకాశాన్ని, నీ బిడ్డలుగా జీవించే అవకాశాన్ని, నీ బిడ్డలుగా నీ మార్గంలో నడుచుకునే అవకాశాన్ని మా అందరికీ అనుగ్రహించయ్యా. నా కుటుంబంలో ఏ కొరత లేకుండా చేయి ప్రభా. నా కుటుంబంలో నా బిడ్డలు, నా భార్య, నేను అందరం కూడా నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా. నీ బిడ్డలుగా నీ మాట ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నీ ప్రణాళిక ప్రకారం, నీ చిత్త ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా. ఈ దినమంతా మాకు తోడుగుండయ్యా అని చిన్న ప్రార్థన చేసుకున్నారా? అలా అయితే దేవుడు నిండుగా మిమ్మల్ని దీవించి ఆస్వాదిస్తాడు. ఈ దినమంతా కూడా నా తండ్రి మీకు తోడుగుండి అన్ని విషయాల్లో కూడా మీకు నా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఉదయకాలసమున నిద్ర లేగంగానే దేవుని పాదాలు పట్టుకోవాలి. ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన ప్రార్థించాలి. ప్రతిరోజు మనకి ఆయన బహుమానంగా ఇస్తున్నాడు. మనకి ఈ లోకంలో ఎంతోమంది బిడ్డలు ఈ రోజు చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి మనం చూసామంటే మన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. మరొక రోజు మనకు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే నా బిడ్డలు నా సన్నిధికి రావాలి, నా బిడ్డలు నేను పరలోక రాజ్యం చేర్చాలి అనే ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాటలు మీరు గమనించి నిద్రలంగానే దేవుడి పాదర్శనకి రావాలని మరొకసారి బిడ్డగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయ కావాల్సిన చక్కని మాటను మీకు తెలియపరచాలని దేవుడు నాకు తెలియపరిచాడు. ఆ మాటలు సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. 1 సమూయేలు 12వ అధ్యాయము 14వ వచనం. ఒక చక్కని మాట మీకు తెలియపరుస్తాను. ఏమంటే, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. సరే, దేవుని మాట వింటే, నా మాట వింటే మీకు క్షేమము కలిగిద్ది అంటున్నాడు. వింటున్నాము మనం ఆయన మాట? మన సొంత ఆలోచనలు, మన సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు చేస్తున్నాం. నేను అది చేయగలను, నేను ఇది చేయగలను, నేను అలా కాపాడగలను, రక్షించుకోగలను, నా భర్త నేను చక్కగా సర్దిద్దుకోగలను, నా కుటుంబాన్ని సర్దిద్దుకోగలను, నా కుటుంబానికి ఏ పదవ లేకుండా నేను చేసుకోగలను, నాకంతా తెలుసు అని సొంత పనులు, సొంత ఆలోచనలు చేస్తున్నాం. అందుకనే దేవుడి రోజు మనకు తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు ఆయన యందు భయభక్తులు కలిగి, ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. ఆయన మాటలు విని దేవుని మాట వినాలి. నువ్వు ఏ పని చేయాలన్నా, ఏ పని కోరుకున్నా కూడా, ఏ పని చేయాలన్నా కూడా ముందు ఆయన దగ్గర ఆజ్ఞ తీసుకోవాలి. నానా, ఇదిగో ఈ పని చేయదలుచుకున్నాను, మరి నీ చిత్తమేనా? నీ చిత్తమైతే అది నెరవేర్చు, లేదంటే నేను డ్రాప్ అయిపోతాను. నీ చిత్తమేంటో అది నాకు తెలియపరచు అని అడిగే బిడ్డగా ఉండాలి. ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలకు భంగము చేయక, దేవుణ్ణి సేవిస్తూ ఆయన ఆజ్ఞలను భంగం చేయకూడదు. అంటే దేవుడు చెప్తాడు మనకి, అయ్యా ఇలా బ్రతుకు, ఇలా జీవించు, ఇలా ప్రవర్తించు, ఇలా నడుచుకో, ఇలా చేస్తే నువ్వు సేవుగా ఉంటావు, ఇలా చేస్తే నువ్వు నీకు అనుకూలంగా ఉంటుందని దేవుడు తెలియపరుస్తాడు. మిమ్మల్ని ఏలు రాజును
మీ దేవుడని యెహోవాను అనుసరించిన ఎడల మిమ్మల్ని ఏలును రాజు అంటే ఎవరు? అక్కడేమో సౌలు, ఇక్కడెవరు మనకి? ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన తండ్రి. అది మనం స్వీకరించాలి. ఆ రోజున సౌలు, ఈ రోజున మనం పరిపాలిస్తుంది మన రాజు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను మనం దేవుడిని యెహోవాను అనుసరించిన ఎడల మీరు క్షేమము మీకు క్షేమము కలుగును. ఏమంటున్నాడు? మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అంటున్నాడు. చూసారా? మీరును మిమ్మల్ని ఏలు రాజును. రాజెవరు మనకి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీ దేవుడిని యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగును అంటున్నాడు. అంటే తన కుమారుణ్ణి తనని సేవించినలా మీకు క్షేమము కలుగును అంటున్నాడు. అంతే కదండి. తన కుమారుడు మన కోసం ప్రాణం పెట్టాడు కదండి, మన కోసం రక్తాన్ని చిందించాడు కదా, మన కోసం శిలువ యాగం చేశాడు కదా. మరి ఆయన్ను సేవిస్తూ ఆయన్ని అనుసరిస్తూ ప్రభువైన యెహోవాను మనం సేవించినలా మనం క్షేమంగా ఉంటామని దేవుడు తెలియపరుస్తున్న ప్రేమ దేవుని పట్ల. ఈ మాటలు మీరు గమనించి ప్రతిరోజు కూడా నేను ఎవరిని సేవిస్తున్నాను, ఎవరిని ఆరాధిస్తున్నాను, ఎవరి మాటలు వింటున్నాను, ఎవరి ఆజ్ఞలను పాటిస్తున్నాను అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు చక్కని మాట ఈరోజు మనకి తెలియపరిచాడు. ఈ మాటలు బట్టి మీకు ఏమర్థమైంది? ఈ రోజున మనం ఆయనకు అనుకూలంగా నడవట్లేదని దేవుడు తను తెలియపరిచాడు. అంతే కదండి. ఆయనకు అనుకూలంగా నడిస్తే మనకి ఈ మాట చెప్పడు. చూడండి, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని. అంటే ఏంటి? మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి లేము, ఆయన మాటలు వినట్లేదు. ఆయన మాటలు విని ఆయనను సేవించినలా ఆయన ఆజ్ఞను భంగము చేయక, అంటే ఆయన చెప్పిన మాటను మనం భంగం చేయకూడదు. ఏమైతే నీకు ఆజ్ఞ వేశాడో ఆ ఆజ్ఞ ప్రకారం నువ్వు చేయాలి, భంగము చేయక. మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడలా, మీ రాజుని అంటే నా బిడ్డని నన్ను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును, మీకు క్షేమము కలిగిద్ది. తన ప్రియకుమారుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో కాపాడుతున్నాడు, ఎంతగానో రక్షిస్తున్నాడు. మరి ఆయన తండ్రిని మనం అందరం కూడా అనుసరించి అలా జీవించాలని దేవుడు కోరుకుని ఈ మాట తెలియపరిచాడు. సరే, ఎంత చక్కని మాట చెప్పాడు దేవుడు. అలా మనం నడవగలిగితే ఎంత క్షేమంగా ఉంటామండి, ఎంత సంతోషంగా ఉంటాం, ఎంత ఆనందంగా ఉంటాం. మనం చూసి ఎంతోమంది గొప్పగా చెప్పుకుంటారండి, దేవుని బిడ్డరా వీడు, దేవుణ్ణి ఆశ్రయించాడు రా, ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాడు రా, చెడుకు దూరంగా ఉన్నాడు రా, అపవిత్రకు దూరంగా ఉన్నాడు. ప్రేమించే గుణం వాళ్ళ ఉందరా. ఎందుకంటే తను నమ్మిన దేవుడు ప్రేమించేవాడు రా, కాపాడేవాడు, రక్షించేవాడు. చూడరా ఈ బిడ్డ ఎంతగా, ఈ కుటుంబం ఎంతగా మారిపోయిందని ఎంతోమందిని చూసి వాళ్ళు కూడా మారు మనసు పొంది నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి వాళ్ళు కూడా ఆరాధించడానికి దేవుని సన్నిధికి వస్తారు. అలా మీరందరూ ఉండాలని, ఆయన ఆజ్ఞలు పాటించాలని, ఆయన అనుసరించాలని, ఆయన బిడ్డగా బ్రతకాలని, మిమ్మల్ని చూసి ఎన్నో కుటుంబాలు మారు మనసు పొంది దేవుని సన్నిధికి రావాలని ఆ తండ్రి కోరుకుంటున్నాడు మా అందరి తరఫున. కాబట్టి అలా మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దేవుడి మాటలు మనందరి జీవితంలో నా తండ్రి నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల దేవ, లోక రక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, పరలోకపు తండ్రి, నానా యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నాను. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రువైన మా తండ్రి, మా ఆరాధనకి ఎగురువైన మా ప్రభువ, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలను కాపాడాలని, రక్షించాలని, పాపంగా నడిపించాలని తండ్రి మతి ఆజ్ఞాపించాడు. తండ్రి మాట దోదాడకుండా దీని నుండి భూమికి దిగించిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నాను. అయ్యా, ఇవన్నీ కాలసిన
బిడ్డలతో మాట్లాడే అవకాశం నీ కుమారుడికి ఇచ్చావు తండ్రి. ఒక చక్కని మాటను నీ బిడ్డకి తెలియపరిచావు. ఈ మాటని ఎంతో మంది నీ బిడ్డలకు తెలియపరచడానికి నాకు చేసిన నీ సహాయాన్ని బట్టి హృదయపూర్వకంగా నీకు కాస్త తెలియజేసుకుంటున్నానయ్యా. ఈ మాటలను బట్టి నీ బిడ్డలందరూ కూడా నాయన అయ్యా నీకు అనుకూలంగా, నీ బిడ్డకు అనుకూలంగా నడిచే భాగ్యాన్ని బిడ్డలకు అనుకూలించుతాను. అటువంటి జ్ఞానాన్ని బిడ్డకు దయచేయండి. అవునయ్యా, నీ బిడ్డ ఆజ్ఞలు పాటిస్తూ అయ్యా నా రాజు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అనుసరిస్తూ, ఆయన తండ్రిని అనుసరిస్తూ జీవించే వారిగా మేము ఉండాలని ఆశ కలిగి అటువంటి మనస్సు నీ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తుని వేడుకుంటాను. నీ ఆజ్ఞలు మేము పాటిస్తే మేము చాలా సేఫ్గా ఉంటాం తండ్రి. నీ ఆజ్ఞలు పాటిస్తే మాకు సంతోషం, ఆనందం కలుగుతుంది. నీ ఆజ్ఞలు పాటిస్తే మేము సురక్షితంగా, సంతోషంగా, ఆనందంగా, దీర్ఘాయుష్మంతులుగా మేము ఉంటాం తండ్రి. నీ ఆజ్ఞలు పాటిస్తే మేము ఈ లోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని పొందే భాగ్యం నీకు కలుగుతాం. ఆ విధంగా నీ బిడ్డలందరినీ కూడా దీవించమని, ఆస్వాదించమని, ఈ దినమంతా నీ బిడ్డకు తోడుగుండి అన్ని విషయాల్లో నీ సహాయం అందించమని యేసుక్రీస్తుని వేడుకున్నాను. నీ ఆశీస్సుతో, నీ ఆశీర్వాదంతో, దీవెనతో నీ బిడ్డలందరినీ నింపమని మనసారా కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని ఇవన్నీ కూడా నీ బిడ్డలు పొందుకున్నారని, నీ ప్రకారం జీవించే భాగ్యాన్ని బిడ్డలు అనుసరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇదంతా తండ్రికి అనుకూలంగా ఉంచుకోండి. మారి ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు వాక్యం చదువుకోండి. ప్రతిరోజు ఈ బైబిల్ చదవడం వల్ల నీకు జ్ఞానం పెరిగింది, ఆలోచన మారింది, నీ ప్రవర్తన మారింది, నీ నడవడి మారింది, నీ చూపు మారింది. ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, నడుచుకోవాలో మీకు తెలుసు. ప్రతిరోజు కూడా బైబిల్ చదవండి. ప్రతిరోజు కూడా ఉదయకాల సమయం, మధ్యాహ్న కాల సమయం, రాత్రికాల సమయం వీలైతే కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకోండి. సమేతంగా ప్రార్థన చేసుకోండి. తప్పకుండా బుధవారం, శనివారం, ఆదివారం దేవుని సన్నిధిలో గడపండి. మనస్ఫూర్తిగా గడపండి. ఏదో వచ్చామా వెళ్ళామో కాదు, కానీ మనస్ఫూర్తిగా నా దేవుడు నాతో మాట్లాడాలి, నా తప్పులు నా తండ్రి సరిచేయాలి, నా జీవితంలో ఎలాంటి పొరపాట్లోనే ఆ పొరపాట్లు నా తండ్రి ద్వారా నేను తొలగించుకోవాలి ఆశ కలిగి దేవుని సన్నిధిలో ఈ యొక్క వాగ్దానాన్ని మీరు వింటమే కాకుండా ఎంతో మంది వినడానికి సహాయం చేయండి. ఈ యొక్క దేవుని సన్నిధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. చూసాము విడిచిపెట్టడం కాకుండా లైక్ కొట్టండి. అలాగే ఎంతోమంది తెలియపరచడానికి, ఎంతోమంది ఈ మాట తెలుసుకొని మీలాగా వాళ్ళు కూడా ఈ మాట తెలుసుకొని సంతోషంగా, ఆనందంగా దేవుని ప్రకారం జీవించే భాగ్యం వాళ్ళు కూడా కలిగి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్లో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా చేయండి. ఓకేనా?